ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల జాతర మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసింది. అయితే పదవుల విషయంలో కూడా ఒక 80% దాకా తెలుగుదేశం పార్టీ, ఒక 15%, జనసేన ఒక 5%, బీజేపీకి నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు ఇప్పటికే ఒక అంగీకారానికి వచ్చారు. తాజాగా సోషల్ మీడియాలో దాదాపు ఒక 20 మంది ప్రముఖుల పేర్లు నామినేటెడ్ పదవులకు వచ్చినట్టుగా ప్రచారం సాగుతూ ఉంది. అయితే ఇప్పటికే వీరి పేర్ల లిస్టు ఫైనల్ అయిపోయిందని, కావాలనే లీక్ చేశారని, ఏదైనా అసంతృప్తి ఉంటే ప్రకటించక ముందే వ్యక్తం అవుతుందని చెప్పేసి అధికార పార్టీ నేతలే విడుదల చేశారని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎవరు ఏ పదవికి నామినేట్ కాబోతున్నారు, సోషల్ మీడియా ఏం చెప్తా ఉందనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యస్థలం. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ అంటే ఆషామాషి పోస్ట్ కాదు. టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. ఇక ఏపీఐఐసి చైర్మన్గా బొడ్డు వెంకటరమణ చౌదరి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ఈయనకి గత ఎన్నికల్లో మైలవరం నుంచి కానీ, పెనంలూరు నుంచి కానీ ఎక్కడ టికెట్ దొరకలేదు. ఇక సైలెంట్ అయిపోయాడు, పార్టీకి పనిచేశాడు. ఇక ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నాదెండ్ల బ్రహ్మం చౌదరి, తెలుగుదేశం పార్టీ యువజన నేత. ఇక ఫుడ్ కమిషన్ చైర్మన్గా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. ఈ పట్టాభి తెలుగుదేశం పార్టీ గత కొంతకాలంగా పనిచేస్తూ ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పట్టాభిని పోలీసులు పట్టగలి ఆ ఐపీఎస్ జాషువా ఎలా చిత్తగొట్టాడో అనే విషయాన్ని పట్టాభి స్వయంగా చెప్పాడు. ఇక పార్టీ కోసం చాలా త్యాగం చేశాడు కాబట్టి ఒక మంచి పదవిని ఆయన పేరు వచ్చింది. ఇక శాప్ చైర్మన్గా పోలవరెడ్డి దినేష్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్గా రెడ్డివాణి. మహిళా కమిషన్ చైర్మన్గా రెడ్డివాణి. రెడ్డివాణి అంటే ఈ చంద్రగిరిలో గెలిచిన, టీడీపీ నుంచి గెలిచిన పులివర్తి నాని భార్య. ఇక ఏపీ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నేలయపాలెం విజయకుమార్, ప్రముఖ విశ్లేషకులు, టీడీపీ అధికార ప్రతినిధి. ఇక ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్గా గంపకృష్ణ, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా సోమువీర్రాజు, ఏపీ ఆర్టీసీ రీజనల్ బోర్డు చైర్మన్గా షేక్ రియాజ్, ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బొబ్బూరి వెంగళరావు, ఏపీ గ్రెనేట్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్గా బందెడ్డి రామకృష్ణ. మరి అదేందో మార్క్ఫెడ్ చైర్మన్గా విష్ణువర్ధన్ రెడ్డి. అయితే బీజేపీలో ఉన్న వైసీపీ నేతలు సోమువీర్రాజుకి, విష్ణువర్ధన్ రెడ్డికి నామినేటెడ్ పోస్టులు రాబోతా ఉన్నాయి అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ప్రకటించేదాకా మనం నమ్మలేం. ఎందుకంటే ఆ నేతలు చంద్రబాబు పేరు చెప్తేనే చిరెత్తుకుపోయే నేతలు వీళ్ళిద్దరు. ఇక ఏపీ స్వచ్ఛంద మిషన్ చైర్మన్గా పాతూరు నాగభూషణం. ఈయన గతంలో టీడీపీలో కూడా పనిచేశాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇక ఏపీ పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నిమ్మల కృష్ణప్ప, ఏపీ మీట్ కార్పొరేషన్ చైర్మన్గా అనిమిన్ రవినాయుడు, ఎస్సీ కమిషన్ చైర్మన్గా మాజీ మంత్రి పీతల సుజాత, ఎస్టీ కమిషన్ చైర్మన్గా మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్, ఏపీ ఎండీసీ చైర్మన్గా రాయపాటి అరుణ జనసేన నుంచి, తుడా చైర్మన్గా దివాకర్ రెడ్డి, ఇక నెడ్కాప్ చైర్మన్గా ఉక్కు ప్రవీణ్, ఇక ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా యాక్టర్ పృథ్వీ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మాజీ మంత్రి ఆలపాటి రాజా, అంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఈ పేర్లు ప్రముఖంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పేర్లు అధికార పార్టీ నేతలే కావాలని లీక్ చేశారని, కుదిరితే ఈరోజు లేదంటే రాబోయే కొద్ది రోజుల్లో రేపు కానీ ఈ అధికారికంగా ఈ నామినేటెడ్ పదవులు ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే కొద్ది గంటల్లో ప్రభుత్వం ఈ పేర్లు ప్రకటిస్తుందా, వీటిలో ఏదైనా మార్పులు ఉంటాయా అనే దాని మీద మరో వీడియోలు తెలుస్తున్నాయి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.